వెల్కమ్ టు సినీ ప్రస్థానం. ఇండస్ట్రీకి వెళ్ళి హీరో కావడం అనేది థియేటర్కు వెళ్ళి సినిమాలు చూడడం అంత ఈజీ కాదు. అందుకు ఎంతో కృషి, పట్టుదల, సాధన అవసరం. తెరపై హీరోగా వెలిగిపోవాలని కలలు కనడం తేలికే. కానీ ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా అటువైపు కన్నెత్తి చూడడం కూడా కష్టమే. అయినా ఆ దిశగా అడుగులు వేయాలంటే కొండంత గుండె బలం ఉండాలి. కాసంత ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ధైర్యము నీలోనే ఉంది, భయము నీలోనే ఉంది. ఈ రెండిటిలో దేని నువ్వు తట్టి లేపితే అదే బయటకు వస్తుంది అని నమ్మిన శ్రీహరి ధైర్యాన్ని అమ్ముల పొదల నుంచి తీశారు. ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా చేసే ఏ పని సాహసం క్రిందికి రాదు. పేదరికానికి దూరం చేసేది ప్రయోగమే కాదు అన్నట్టుగా శ్రీహరి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన పేద కుటుంబంలో శ్రీహరి జన్మించారు. ఆ తర్వాత ఆయనకి ఊహ తెలియక ముందే ఆ కుటుంబం బ్రతకడం కోసం హైదరాబాద్కు వచ్చేసింది. అప్పటి నుంచి ఒకవైపు మెకానిక్ షెడ్ నడుపుకుంటూ మరోవైపు పాల బిజినెస్ చేస్తూ ఆ కుటుంబం కాలాన్ని గడిపాయి. శ్రీహరికి కాస్త ఊహ తెలిసిన తర్వాత తన మెకానిక్ షెడ్ ఎదురుగా ఉన్న శోభన థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడు బ్రూస్లీ సినిమాలు చూడటం వలన జిమ్నాస్టిక్ నేర్చుకోవాలని కండలు పెంచుకునే కోరిక కలిగింది. దాంతో ఆయన ఆ దిశగా గట్టి కసరత్తులు చేస్తూ వెళ్లారు. జాతీయ స్థాయిలో జిమ్నాస్టిక్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన దృష్టి నాటకాల వైపు మళ్ళింది. శోభన థియేటర్ దగ్గర హీరోల కటౌట్లు చూసినప్పుడల్లా అక్కడ తన కటౌట్ కూడా చూసుకోవాలనే కోరిక బలపడుతూ వెళ్ళింది. ఆ దిశగా ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించి దాసరి నారాయణరావు కంటపడ్డారు. ఆయన బ్రహ్మనాయుడు సినిమాలో శ్రీహరికి తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమా సరిగ్గా ఆడకపోయినా శ్రీహరి అందరి దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత ఆయన చేసిన రౌడీ ఇన్స్పెక్టర్, హలో బ్రదర్, తాజ్ మహల్ సినిమాలు యంగ్ విలన్ గా ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలా హీరో కావాలనుకుని వచ్చిన ఆయన అడుగులు విలన్ వేషాల వైపు పడ్డాయి. యంగ్ విలన్, కామెడీ టచ్ ఉన్న విలన్ పాత్రలు వేస్తూ ఆయన ముందుకు వెళ్లారు. తెలుగు తెరపై 6 ప్యాక్ తో కనిపించిన తొలి తెలుగు విలన్ శ్రీహరి అనే చెప్పాలి. ఆకర్షణీయమైన పర్సనాలిటీ, తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్, డూప్ లేకుండా చేసే ఫైట్ శ్రీహరి ప్రత్యేకతలుగా మారిపోయాయి. వీలైతే విలనిజం, కాకుంటే కామెడీ అన్నట్టుగా ఆయన రెండింటినీ కలిపి నడిపించారు. అలా ఒక వైపున పవర్ఫుల్ విలన్ గా మెప్పిస్తూనే మరోవైపున హీరోగాను తన ముచ్చటను తీర్చుకున్నారు. పోలీస్ సినిమాతో హీరోగా ఆయన తొలి హిట్ ను అందుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన తన కటౌట్ ను శోభన థియేటర్ ముందు పెడితే చూసుకొని మురిసిపోయానని ఆయన అనేక ఇంటర్వ్యూలో చెప్పేశారు. హీరోగా శ్రీహరిని ప్రేక్షకులు అంగీకరించారు. అందువలన ఆయన హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. సాంబయ్య, అయోధ్య రామయ్య, భద్రాచలం వంటి సినిమాలు హీరోగా ఆయన క్రేజ్ ను మరింత పెంచాయి. ఇక డి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మగధీర, మహానంది, బృందావనం, ఆహనా పెళ్ళంట సినిమాల్లో ఆయన పోషించిన కీలకమైన పాత్రలు సినిమా విజయాల్లో కీలకమైనవిగా నిలిచిపోయాయి. మగధీర సినిమాల్లో పోషించిన షేర్ ఖాన్ పాత్ర ఆయన కెరియర్లోనే మైలురాయిగా నిలిచిపోయింది. ఈ పాత్రల్లో శ్రీహరి తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, హీరోగా శ్రీహరి అంచెలంచెలుగా ఎదిగారు. యాక్షన్, ఎమోషన్, కామెడీ అద్భుతంగా ఆవిష్కరిస్తూ తన పోషించిన ప్రతి పాత్రపై తనదైన ముద్ర వేశారు. నిండైన రూపము, గంభీరమైన వాయిస్, తెలంగాణ యాసతో కళ్ళతోనే అనేక హావభావాలను పలికించేవారు. తెలుగులోనే పవర్ఫుల్ ప్రతినాయకులలో ఒకరిగా నిలిచిపోయారు. శ్రీహరి తెరపై విలన్ గా ఎంత కటువుగా కనిపిస్తారో తెర వెనుక ఆయన అంత సున్నితమైన మనసున్నవారు అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. తనలా వేషం కోసం వచ్చి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఎంతో మందికి ఆయన సాయం చేశారు. శ్రీహరి కారణంగానే ఈ రోజు తాము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పుకునే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. సహాయం కోసం ఆయన ఇంటికి వెళ్ళిన ఎవరు ఉత్త చేతులతో తిరిగి వెళ్ళిందని ఆయన సన్నిహితులు చెప్తుండేవారు. తను హీరో కావడానికి ముందు ఎలా ఉండేవారో అలాగే ఉండటం, అప్పటి స్నేహాన్ని చివరి వరకు అలాగే కొనసాగించడం శ్రీహరి గొప్పతనం. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా ప్రయత్నించి విజయాన్ని సాధించడం అనే విషయంలో ఆయనను స్ఫూర్తిగా తీసుకోవచ్చు. తెరపై డూప్ లేకుండా రియల్ గా ఫైట్ చేయడం వల్లనే శ్రీహరిని రియల్ హీరోగా అని అంటారని చాలా మంది అనుకుంటారు. కానీ తెరపైన హీరోగా 10 మందికి సహాయం చేసినట్టుగానే తెర బయట కూడా ఆయన అనేక మందికి సహాయ సహకారాలు అందించారు. అందువలన ఆయనను రియల్ హీరో అంటారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మనసున్న హీరోగా మంచి పేరును తెచ్చుకున్న శ్రీహరి ఈ సందర్భంగా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.